ఇదిగో మీరు శోధింపబడినట్లు ఆ. అపవాది మీలో కొందరిని చెరలో ఎవరంట? మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. ఆ. 10 దినములు శ్రమ కలుగును. ఇది అండర్లైన్ చేసుకో. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం నేను నీకు జీవ కిరీటము నిచ్చెదను. 10 దినములు. ఎన్ని దినములంట? 10 దినములు శ్రమ కలుగును. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. సాతాను మనము పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుండి 6 వరకు ఒకసారి మనం చదువుకుందాం. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. ఎవరంట? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఆత్మ విషయమై దీనులైన వారు ఎవరంట? హల్లెలూయా. ఇక్కడ మనము ఆలోచన చేయాలి ఏంటంటే, దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలా? ఆయన మనకి ఏదైతే చెప్పాడో దాన్నే మనం చేయాలి. ఆదాము అవ్వలు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఇచ్చాడా? ఎంతమంది ఇచ్చాడు అంటారు? చేతులు పైకి ఎత్తారు. యోబును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యోబును ఆశీర్వదించాడు దేవుడు. ఎంతగా ఆశీర్వదించాడు? చాలా ధనవంతుడు ఆయన. ఆయనకి ఏముందంటే, దేవుడు ఆయన కుటుంబానికి, ఆయన కలిగిన సమస్తమునకు ఆయన కంచె వేసి వారిని కాపాడుతూ ఉన్నాడు యోబును. అయితే సాతానుకు అధికారం ఇచ్చింది ఎవరు? ఈయన విషయంలో ఎవరిచ్చాడు? తండ్రి అయిన దేవుడు కదా. అప్పటి వరకు ఏముంది? కంచె ఉంది. సాతాను అన్నాడు, ఆ కంచె ఉంది కదా, మరి ఇక్కడ ఆదాము అవ్వలకు లేదా ఈ కంచె? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని చిత్తము లేకుండా ఆ సర్పము శోధిస్తాడా? దేవుని అనుమతి లేకుండా ఈ అపవాది వెళ్ళి అవ్వను శోధిస్తాడా? దేవుడు ప్రతి ఒక్కరికి, అంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా ఉన్నారో వారు ఎదుగుతున్నప్పుడు దేవుడు వారికి బోధిస్తూ వారికి పరీక్షలు పెడతాడు దేవుడు. 10 దినములు శ్రమ. ఈ శ్రమ కాలములో సాతానుడు నీ జీవితంలోనికి వస్తాడు. సాతానుకు ఈ 10 దినములు, ఆ కొంతకాలము వాడికి అధికారం ఇవ్వబడుతుంది. వాడు ఏం చేస్తాడు? నీ జీవితంలోనికి వస్తాడు. యేసే దగ్గర రాలేదా? శోధించలేదా? అలాగే అవ్వ దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. సాతానుడు దేవుని అనుమతితోనే అవ్వ దగ్గరికి వెళ్ళాడు. వారు ఆ పరీక్షలో ఖచ్చితంగా నిలబడలేకపోయినారు. వాళ్ళు ఈ 7 సంఘాలు దేవుడు సంచరిస్తూ అనేక మార్లు వారిని సరిచేస్తూ వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు స్వయముగా యోహాను దగ్గరికి వచ్చి యోహాను ద్వారా ఈ లేఖను ఆ సంఘాలకు రాయిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? నీ శ్రమను దారిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమునిచ్చెదను. అందుకే కింద 11వ వచనంలో అంటున్నాడు,
సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా. ప్రతి సంఘములో దేవుడు ఎలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే, ఎన్ని పరీక్షలు నీకు వచ్చినా, ఈ 10 దినములు శ్రమలో సాతానుడు నిన్ను నలగగొట్టవచ్చు, నిందలు వేయొచ్చు, చెరసాల్లో వేయొచ్చు. అయినా నువ్వు ఎప్పటి వరకు సహనం కలిగి ఉండాలి అమ్మా? మరణము వరకు నమ్మకముగా ఉండుము కదా. శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమునిచ్చెదను. చాలాసార్లు చదువుకుంటాం, చాలాసార్లు విన్నాం, కానీ మనము దానిపైన లక్ష్యము పెట్టాం. అందుకే ఎఫెసు సంఘానికి ఆయన రాస్తూ ఆయన ఏమన్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును కదా. అన్ని విషయములో నువ్వు నాలాగానే ఉన్నావు. నేను దేనినైతే ద్వేషిస్తున్నానో నువ్వు కూడా ద్వేషిస్తున్నావు. 3వ వచనం అమ్మ, 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసు సంఘం గురించి ఏమన్నాడు ఇక్కడ చూడు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఏమన్నాడు? నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఏమంట? అలయలేదని నేను ఎరుగుదును. భారము భరించి, కొంచెం ఇబ్బంది కలగానే నువ్వు దేవుని విడిచిపెట్టే పరిస్థితి ఈరోజు. నీ ఉద్యోగం పోతుంది, నువ్వు క్రైస్తవుడు అని చెప్తే అంటే నువ్వు ఉద్యోగం వదిలేస్తావు. ఇదిగో ఈరోజు అద్దెలు దొరకట్లేదు క్రైస్తవుడు అని చెప్తే కదా. ఈరోజు వ్యాపారం జరగట్లేదు, ఈరోజు ఎన్ని కష్టాలు, నిందలు, బాధలు, అయినా భరించి నిలబడి సహించి ఓర్చుకునే సంఘముగా నువ్వు ఉంటేనే ఏం పొందుకుంటావు? నువ్వు జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. అంటే సంఘానికి, ఆ సంఘ దూతకు రాస్తూ మన విషయాలన్నీ కూడా సంఘానికి తెలియజేయాలి. ఎందుకు? ఆయనైతే బోధించగలడు, ఆయనైతే వాటిని తెలియజేయగలడు. కానీ మనం ఏం చేస్తాం? ఆయన బోధిస్తూ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక లేఖను చదివినటువంటి అతను సంఘానికి బోధించేటప్పుడు సంఘము నుండి నిందలు వస్తాయి, మాటలు వస్తాయి కదా. కానీ రాయించిన వాడు యేసుక్రీస్తు. మీరు ఎవరిని దూషిస్తున్నారు, ఎవరిని మాటలు అంటున్నారు? ఆయన చేతిలో ఉన్నటువంటి నక్షత్రము, ప్రకాశవంతమైనటువంటి ఆ నక్షత్రము, ఆ సంఘపు దూత, ఆ కాపరి కదా. మనము దూషించవచ్చా? మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? ఆయన ఎవరి చేతిలో ఉన్నాడు? ఎవరి చేతిలో ఉన్నాడు ఆయన? వినాలా, మనం నేర్చుకోవాలా. అరే, ఇంత గొప్ప అభిషేకం కలిగినటువంటి సంఘము, సంఘ కాపరి కలిగి ఉన్నప్పుడు మనం మన జీవితాలను సరి చేసుకోవడానికి మనం వినడానికి సిద్ధపడాలా, మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మన యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా ఎవ్రీ సండే, ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు మన జీవితాన్ని సరి చేసుకుంటూ వెళ్ళాలి. ఏముందంట? శ్రమ ఉంది, దారిద్ర్యం ఉంది. మరి ఇవి రెండింటికి నువ్వు భయపడకు. ఇది 10 దినములే. ఈ 10 దినముల శ్రమలో సాతానుడు ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అయినప్పటికీ కొంతమందిని చెరసాల్లో వేస్తాడు. మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, మన టీవీలో అక్కడ ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఇంకా మనం నార్త్ సైడ్ పోతే ఇంకా భయంకరంగా ఉంది పరిస్థితి. కొద్దో గొప్ప తెలుగు రాష్ట్రాల్లో మరి పరిచర్య అనేది నడుస్తుంది నిలబడి. ఆయన ఎవరంట? మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు,
ఈ లేఖ రాయించుచున్నాడు. ఆయన మృతుడై ఏం చేశాడంట? మరలా బ్రతికినటువంటి వాడు. వీటికి నువ్వు భయపడొద్దు, వీటికి ఎంత మాత్రమును నీవు దిగులు పడొద్దు, ధైర్యముగా ఉండు. హల్లెలూయా.